స్వాగతం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. 500 దానం చేసి అంతకు మించి పబ్లిసిటీ చేసుకుంటున్న ఈ రోజుల్లో వేలు లక్షల్లో దానం చేస్తూ మూడో కంటి కూడా చెప్పుకునే వారు ఉన్నారనే చెప్పుకోవచ్చు. అలాంటి కోవకు చెందిన వారే జనాబ్ అబూబకర్ ఖాలిద్ గారు. వీరి గురించి అందరికీ విదితమే, కానీ వీరెన్నడూ వీరు కుటుంబం చేసిన దానాల గురించి ప్రచారం చేసుకోలేదు. అందుకే ఇలాంటి వారిని వెలుగులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో ఈ వీడియోను చిత్రీకరించడం జరుగుతోంది. జనాబ్ షేక్ అబూబకర్ ఖాలిద్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముస్లిం జేఏసీ చైర్మన్ గా, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ధార్మికవేత్త, విద్యావేత్త, ప్రముఖ వ్యాపారవేత్తగా నిరుపేదల సంక్షేమం కోరి అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. తరతరాలుగా వీరిది భూస్వాముల కుటుంబం. అంతే దానగుణం, ధర్మగుణం కలిగిన వారి కుటుంబం. జనాబ్ షేక్ అబూబకర్ ఖాలిద్ గారి నాన్నగారు, వారి అన్నగారు నిరుపేదలు, భూమి, ఇల్లు లేని వారికి అనేక చోట్ల వారి భూమిని దానంగా ఇచ్చి దయాగుణాన్ని చాటుకున్నారు. సాలెహానగర్, సాలంపుర, షేఖాన్ నగర్, షేకాబీ కాలనీ, ఫాతిమా నగర్ లాంటి అనేక బస్తీలు వీరి భూదానం వల్ల ఏర్పడ్డ కాలనీలే. జనాబ్ షేక్ అబూబకర్ ఖాలిద్ గారు వారి తండ్రి గారి, వారి అన్నగారి అడుగుజాడలో నడుస్తూ అనేక మంది పేదలకు భూమిని దానం చేయడం, వారు భూదానం చేసిన బస్తీలలోని పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిరుపేదల పిల్లలు విద్యారంగంలో రాణించాలని ప్రభుత్వ విద్యా సంస్థలకు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసే ఉర్దూ మరియు ఇంగ్లీష్ విద్యా సంస్థలకు తమ భూమిని దానంగా ఇచ్చి విద్యా వ్యవస్థ పటిష్టతకు వారు సహకరించడం జరిగింది. అలాగే ధార్మికతను పెంపొందించేందుకు కృషి చేశారు. నిరుపేద మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఆయా మార్గాలలో వారికి ఉపాధి కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించి మహిళా అభివృద్ధి భవన నిర్మాణానికి తమ సొంత భూమిని దానంగా ఇవ్వడం జరిగింది. అనేక సేవా సంస్థలు నిరుపేదలకు అందిస్తున్న సేవలను గుర్తించి ఆర్థిక రూపేణ సేవా సంస్థలకు సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది. ఇలా అనేక రకాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఆర్థిక రూపేణ, వస్తు రూపేణ, భూదాన రూపేణ నిరుపేదలకు సహకారం అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబన కోసం స్వయం ఉపాధి కేంద్రాల ఏర్పాటుకు, విద్యా వ్యవస్థల ఏర్పాటుకు సహకరించడం హర్షించదగ్గ విషయం. ఇంతేకాకుండా వీరి తండ్రి, అన్నగారి కాలం నుండే ప్రతి ఏటా రంజాన్ మాసంలో నిరుపేదలకు రోజా ఉపవాస దీక్షలు ప్రారంభమైన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఇఫ్తార్ కోసం దాదాపు 6 కాలనీల్లో గల మసీదులకు ప్రతిరోజు పండ్లను పంపిణీ చేస్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు, బట్టల పంపిణీ కార్యక్రమాలు, అలాగే సేమియా సామాగ్రిని పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఒక్క ముస్లింలనే కాదు, హిందూ ముస్లిం తేడా లేకుండా ఆపదంటూ వచ్చిన వారందరికీ తోచిన సహకారం అందిస్తూ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్న నానుడికి నిదర్శనంగా నిలుస్తున్నారు. వీరు చేసిన భూదానంలో హిందూ నిరుపేదలు కూడా భూమిని పొంది ఉండడం ఇందుకు నిదర్శనం. వీరి కుటుంబం, వీరు చేసిన దాన ధర్మాలు మనకు తెలిసినవి మచ్చుకు కొన్ని మాత్రమే. మూడవ కంటికి తెలవకుండా చేసే దాన ధర్మాలు చాలా ఉన్నాయని పలువురు అనుకోవడం విశేషం. ఈ పరిణామం జనాబ్ షేక్ అబూబకర్ ఖాలిద్ గారి ఉదారతను చాటుతోంది. జనాబ్ షేక్ అబూబకర్ ఖాలిద్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఆయన వద్ద పనిచేసే ఓ వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. अस्सलाम वालेकुम. बोलो जी भाई, ये क्या कर रहे, किधर भी जा रहे, ये किन की तरफ से भी जा रहे हैं? अस्सलाम वालेकुम. भाई देखिए, ये अब से नहीं ज़माने से चल रहा है, अब से और क्या है तो शेख शेखान के तरफ से चल रहा है. उनके मरूम है ना शेखान, उनके और शेख अबूबकर खालिद साहब के तरफ से ही चल रहा है. सब ये हमेशा क्या है, हर कुछ ना कुछ करते रहते हैं. हर रमज़ान में पूरा और शायरी भी कराते हैं और काम के लिए खिदमत भी करते हैं और हर पूरे मस्जिदों को देते हैं. इफ्तार के लिए हर मस्जिदों को भिजा रहे हैं उनके तरफ से पूरा. ऐसा कितने मस्जिदों को भिजा रहे हैं? और पूरे मस्जिदा टोटल करीमनगर में देखिए 5 महिलाओं को भी देते हैं पूरे. अच्छा, पूरे 5 महिलाओं को हम पूरे हर साल पूरे कौम के लिए और खिदमत के लिए रहते हम लोग पूरे. अच्छा, और आगे क्या है, अभी बहुत कुछ कर रहे हैं हम लोग. हाँ, अभी क्या है, हम अच्छा के लिए, रोज़गार के लिए हम एक तरफ से हमारे तरफ से इफ्तारी दे रहे हर 5 मस्जिदों का से. अब एक मस्जिद को कितने किलो और क्या भिजा रहे हैं? एक मस्जिद की देखिए 20 किलो तरबूज जाता और 5-6 डजन मोज जाता और 1.5 किलो खजूर जाता है हर मस्जिद के लिए. रोज़गार के लिए अच्छा खासे उनके लिए हम खिदमत कर रहे हैं. हर
టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలం నమస్కారం, ధన్యవాదాలు.